భగిని నివేదిత ఆవాసంలో మహిళా దినోత్సవ కార్యక్రమం విద్యార్థులకు సాయం అందించిన వైద్యురాలు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. మార్చి 8 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని భగిని నివేదిత ఆవాసం విద్యార్థినులకు శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జగిత్యాలకు చెందిన ప్రముఖ దంత వైద్య నిపుణురాలు డాక్టర్ ఎడమల లీనారెడ్డి మరియు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా సాయం అందించారు. రాత్రి వేళ విద్యార్థులను నిద్రించడానికి ఇబ్బంది పడకుండా అవసరమైన పరుపులను ఆవాసం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆవాస విద్యార్థులకు ప్రస్తుతానికి తాము మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భగిని నివేదిత ఆవాసానికి విద్యార్థుల సౌకర్యం కోసం సాయం అందించామని తెలిపారు. రాబోయే రోజుల్లో భగిని నివేదిత ఆవాసం విద్యార్థినులకు మౌలిక అవసరాల కోసం మరింత సాయం చేయనున్నట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆవాస నిర్వాహకురాలు శ్రీమతి సి రేణుకారావు, శ్రీమతి వి గిరిజ, శ్రీమతి అన్నపూర్ణ, శ్రీమతి జి నిర్మల, శ్రీమతి గొల్లపల్లి మాధవీలత, కేర్ టేకర్ రజిత విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమకు సాయం అందించిన మాల్యాద్రి నవీన్ రెడ్డి, డాక్టర్ లీనారెడ్డిలకు భగిని నివేదిత ఆవాసం నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. I thank the organizers for letting me do this program. I'm very happy to do a few more in the coming year. We are also very happy. Thank you very much. ముందు కూడా ఇంకెన్నో చేయాలని ఆశిస్తున్నాను. తప్పకుండా. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలే నడుపుతున్నటువంటి మహిళా ఆవాసానికి వచ్చి మహిళా దినోత్సవం జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఉమెన్స్ డే అందరికీ ఇప్పుడు మీరందరూ వచ్చి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు, చాలా సంతోషం కూడా. ఈ ఆవాసం పెట్టి 30 ఏళ్ళ క్రితం ఒక 4 పిల్లలతో కలిసి గీతా విద్యాలయం వాళ్ళకి ఒక చిన్న రూమ్ ఇచ్చింది. అందులోనే 4 పిల్లలతో కలిసి మొదలుపెట్టినాము. అనేక మంది సహృదయంతో ఇచ్చేదంతా ఇంత మంచి డబుల్ స్టోరీ బిల్డింగ్ ఏంటి. ఒకసారి పిల్లలు మన దగ్గరికి వచ్చినాక వాళ్ళ ప్రతి ఖర్చు కూడా మనది. వాళ్ళ ప్రైవేట్ స్కూల్స్లో పంపిస్తున్నాం అందరినీ. వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్, వాళ్ళ బట్టలు, వాళ్ళు ఏమేమి అవసరాలు అవన్నీ కూడా మా దగ్గర నుంచే వస్తూ ఉంటాయి. మేము ఇట్లా చేస్తున్నామంటే మా ఆయనకి ఎంతోమంది సహృదయులు, ఎంతోమంది దాతలు ఉన్నారు కాబట్టి ఇవి సక్సెస్ఫుల్గా 30 ఏళ్ళ నుంచి నడిపిస్తున్నాం. 30 ఏళ్ళు అవుతుంది. ఇందులో చదువుకున్న పిల్లలు కూడా చాలామంది మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. బెంగళూరులో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. ఇంకా కొంతమంది చక్కగా పెళ్ళిళ్ళు చేసుకొని చిన్న చిన్న చేస్తా ఉన్నారు, జాబ్స్ చేసుకోవటము, పిల్లలు చూసుకోవటం. అంటే మొత్తానికి అయితే మా అందరు కలిసి ఒక 4 కలిసి చాలా సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాం. పిల్లలు కూడా చక్కగా చదువుకుంటే ఒక పద్ధతి ప్రకారం పెరుగుతున్నారు పిల్లలని. అన్నిటికంటే ముందు చాలా పద్ధతి, క్రమశిక్షణతో పెరుగుతున్నారు పిల్లలు. మాకు మంచి కేర్ టేకర్స్ ఉన్నారు, మంచిగా చూసుకుంటూ ఉంటారు, నడుస్తుంది. అది మీరు వచ్చి అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి వచ్చి మాకు ఇటువంటి సహాయం చేస్తున్నందుకు అనేక. Women's Day. I'm truly grateful to be a part of this giving back something to the society in whatever form it might be. So I'm a strong believer of women empowerment. Today, along with my close-knit friends, doing this small contribution, these beds, to these beautiful children who can have a comfortable sleep. Today, in association with Telangana American Telugu Association, under the able leadership of the newly elected President, Mr. Naveen Reddy Malipeddi garu, we are contributing these beds, and we are looking forward to do many such seva programs in the coming years. This is a very small but humble contribution, but inka chala cheddam mundu inka koncham peddadi throughout Jagityal cheddamani memu ma prayatnamu.